4367 ఉదయకాలపు వాక్యదానము. ఈరోజు పరిశుద్ధ దినము. ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కనపరచుటకు మనం సజీవులుగా ఉంచినందుకు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన ప్రేరేపింపబడిన సహోదరులు క్లుప్తంగా స్తుతులు చెల్లించాలని మనవి చేస్తున్నాను. మా స్తుతులపై ఆధారభూతుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతి ఉన్న మా విమోచకుడా, స్తోత్రములు నాన్న. మా ప్రభువుని ప్రియకుమారుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రి చక్కటి నిద్రను, విశ్రాంతిని, ఆరోగ్యమును, ఆయుష్ను గ్రహించి ఉదయకాల సమయంలో నీ పాత్రలో ఇలా చేరి రావటానికి మీ మహాకృప చూపారు. స్తోత్రములు. పరిశుద్ధ దినములో నిన్ను పూజించి స్తుతించి గణపరచడానికి, నిన్ను మహిపరచడానికి మీరు మా పట్ల చేసిన మేలను, ఉపకారములను జ్ఞాపం చేసుకుని మా హృదయమారా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడానికి మీరు చూపుతున్న కృపంతటి బట్టి స్తోత్రములు. దయగల దేవుడు, కరుణా సంపన్నుడు నాన్న, అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన మీ కృపకై స్తోత్రములు. ఒకప్పుడు ఇటు భాగ్యము లేక దూరస్థలమును పాపమును దాసులమై నిత్య నరకాగ్నికి గురి కావాల్సిన వరమైనగా ఈ అమూల్యమైన కృపచేత మమ్మల్ని జ్ఞాపం చేసుకుని పాపం నుంచి, శాపం నుంచి, నరకము నుంచి, వేదన నుంచి మోచించడానికి, విడుదల దయచేయటానికి మీరు ఇష్టపడ్డారు. మహాదేవుడు వేయండి, సర్వోన్నతుడు వేయండి, సర్వ సృష్టికర్త వేయండి కూడా నిత్యము దూతులు కెరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న ప్రభు ఏంటి. భాగ్యమును వదులుకుని భూలోకంలో దాసునిగా, రిక్తునిగా మీరు తండ్రి శరీరాకారమును ధరించుకుని మానవునిగా భూలోకంలో జీవించారు. మా కొరకు తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మా కొరకు ఆ పరలోకాన్ని వదులుకుని భూలోకంలో తండ్రి పశుల తండ్రి తొట్టెలో పరుండు పెట్టబడ్డారు. నానా గొప్ప దేవుడు వై కూడా మరి ఏమి లేని వాడుగా భూలోకంలో జీవించారు. నాన్న స్తుతిస్తున్నాం, సమర్పించి పూజించి గణపరుస్తూ ఆరాధిస్తున్నాం మా పరలోకం అందిన పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు మహిమపరిచి స్తుతించిన బ్రదర్ ప్రభుదాస్ గారికి పాట ఎం ప్రభాకర్ రావు ఎల్టూరు నుంచి స్తుతి పాట మధ్య 2-3 నిమిషాలు మనగా పాడి స్తుతిస్తారని కోరుచున్నాం. బ్రదర్ ప్రభాకర్ బ్రదర్. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, అధ్యక్షుల వారికి, ప్రత్యేకంగా బర్నబాస్ అన్నకి వందనాలు తెలియజేస్తూ, ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించిన అన్నటువంటి కీర్తన పాడి ప్రభునామాన్ని కనపరుచుకున్నాం. ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెన ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెన ఎన్నో శ్రమల నొందెను ప్రభు జనన ముందినది మొదలుకొని ఎన్నో శ్రమల నొందెను ప్రభు జనన ముందినది మొదలుకొని కరిగి కారిన కంటి నీళ్ళు కరిగి కారిన కంటి నీళ్ళు
రోదనములు తలపోయుచును ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భారించెనహా చింతనంది విభ్రాంతి పడి మునిగిపోయే బహు దుఃఖములో చింతనంది విభ్రాంతి పడి మునిగిపోయే బహు దుఃఖములో ప్రాణము మరణము పొందునంతగా ప్రాణము మరణము పొందునంతగా నలిగిపోయే నీ ప్రభువు ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ వారించెనహా మోయలేని మ్రానునొకటి మోపిరేసు మేను పైన మోయలేని మ్రానునొకటి మోపిరేసు మేను పైన మోసికొనెను మన పాపములు మోసికొనెను మన పాపములు పాపమెరుగని యా ప్రభువు ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనహా విసురబడెను ప్రభు కల్వరిలో ప్రేమ సత్యమను తిరుగటిలో విసురబడెను ప్రభు కల్వరిలో ప్రేమ సత్యమను తిరుగటిలో పిండి వలెను పిసుకాబడెను పిండి వలెను పిసుకాబడెను కాల్చబడెను ప్రభు కల్వరిలో ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనహా అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి స్తుతి పాట పాడిన ప్రభాకర్ గారికి వేసుకుంటున్నాం. మీట్లో ఉండారు బ్రదర్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామమును బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియులు పెద్దలు పిఎస్ పౌల్ గారికి నా ప్రేమ వందనాలు. అలాగే బర్నాబాస్ అన్నకి నా ప్రేమ వందనాలు. నచ్చినటువంటి సమయాన్ని బట్టి కాసేపు నా సాక్ష్యం చెప్పిన తర్వాత 10 నిమిషాలు ఆరాధన తలపులు చూసుకుందాం. అలాగే దేవధర్మన్న గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆరాధన తలపులు చెప్పండి. మేము ఈ రీతిగా ఉన్నాం. ఈ సమయంలో నా సాక్ష్యం చెప్తున్నానండి. అన్న ఆరాధన తలంపులు ఫస్ట్ అందించండి. ఫస్ట్ ఆరాధన తలంపులు. సరే సరే. ఆరాధన తలంపులు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి
దేవుడు మనకి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము చెల్లించవచ్చు. ఈ సమయంలో ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలనే విషయాన్ని మనకందరికీ తెలుసు. ఆయన ఘనమైన వాడు, ఘనమైనటువంటి ఆరాధననే చెల్లించాలి. ఘనమైనటువంటి ఆరాధన ఎవరు చెల్లించారు, ఎవరు ఆరాధన చేశారు, ఆరాధనకు యోగ్యులు ఎవరు అనే విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి. దేవుని ఆరాధించడం అంటే సమర్పణతో కూడినటువంటి ఆరాధన, సమర్పణతో కూడినటువంటి ఆరాధన. 1 కొరింథీ 11:15 వచనం ప్రకారం ఆరాధన చేసేవారు ఎటువంటి ఆరాధన చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను మరిపరచాలి. కనుక ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు మనల్ని ప్రేమించి, దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమకు మనమందరము కూడా ఆయనను ఆరాధించడానికి పరిమళ వాసనగా చేసుకున్నాడు, తాను అప్పగించుకున్నాడు. దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. కనుక ఆయన అవయములన్నీ కలవరి శిలువ మీద అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకున్నటువంటి అర్పింపబడిన అర్పణ ద్వారా మన జీవితాలకు పరిమళ వాసన దేవుడే కలగజేశాడు. మన హృదయాలను ఆయన కొరకు సమర్పించుకుని ఆరాధించే ఆరాధనలు, ప్రత్యేకమైన ఆరాధనలు, ఆరాధన తలంపులు ఈ విధంగా ఉన్నాయి. కొంతమంది పాటలతో ఆరాధిస్తారు, కొంతమంది దేవుని స్తుతిస్తారు, కొంతమంది అయితే ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా జాగ్రత్త కలిగి ఆరాధించాలి. దేవుడు మనలను పరిమళ వాసులుగా చేశాడు కాబట్టి ఆ పరిమళ వాసులుగా మనము దేవునికి స్తుతి యాగము చెల్లించాము. మన పరిస్థితులు ఏమైనా కానీ, మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ప్రభువు మన కోసం దిగివచ్చాడు కాబట్టి, దిగివచ్చినటువంటి ఆ పరిస్థితిని బట్టి చెడిపోయినట్టు లోకాన్ని బాగు చేయటానికి, చెడిపోయిన హృదయాన్ని బలపరచడానికి, మానవులందరూ కూడా చెడిపోయారు, చెడిపోయినటువంటి వారిని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనుక ఆరాధన చేయటంలో సమర్పణతో కూడినటువంటి ఆరాధన ఉన్నది. రెండవదిగా చూసినట్టయితే తగ్గింపు ఆరాధన ఉంది. తగ్గింపు ఆరాధన, ఆ తగ్గింపు ఆరాధన ఎవరు చేశారంటే దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మతో కూడినటువంటి భక్తులు ఆరాధన చేశారు. ఆరాధన, తగ్గింపు, మన జీవితాల్లో తగ్గింపు ఉండాలి, మన బ్రతుకులో తగ్గింపు ఉండాలి, ఆయనను ఇచ్చింపచేయాలి. కనుక ప్రియులారా, తగ్గింపు ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి.
దేవుని స్తుతించాలి. ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది అనే విషయాన్ని గమనించాలి. మూడవదిగా చూసినట్లయితే కుమ్మరింపు ఆరాధన. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారం కుమ్మరింపు ఆరాధన మనం చేయాలి. మనం చేస్తున్నటువంటి ఆరాధన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే ఆరాధన తగ్గింపు ఆరాధన, కుమ్మరింపు ఆరాధన. కనుక 11వ అధ్యాయము 22వ వచనం ప్రకారం మనస్సాకి కల్మసము రాసుకున్నట్లు ప్రోక్షబడిన హృదయమును గలవారము నిర్మల హృదయంతో స్నానము చేసి శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిత్యత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానము చేరుకుందాం. కనుక మనం తగ్గింపు మనలో ఉండాలి. ఆరాధన చేసే సమయాన్ని కూడా తగ్గింపు ఉండాలి. యథార్థమైన హృదయముతో మనమందరము కూడా దేవుని సన్నిధి దానమును చేరి ఉంటాం. కనుక మనము కూడా కుమ్మరింపబడి హృదయాలతో, పవిత్రమైనటువంటి హృదయాలతో కల్మషము లేకుండా ఆరాధించాలి. ఆరాధనకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిలో దేవుడు మనల్ని నిర్మించింది ఆయనను ఆరాధించడానికి. కొందరు ప్రకృతిని, చెట్లను, పుట్లను, రాళ్లను, ఉట్లను ఆరాధించుట ప్రకృతి సంబంధమైన ఆరాధన ఉంటుంది. మనమైతే క్రీస్తు ప్రభువాన్ని ఆరాధిస్తున్నాం. ఆయన పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనలందరం సృష్టించినట్టు దేవాతి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆరాధన చెల్లిస్తున్నాం. ఆరాధనకు పాత్రుడు ఆయన, ఆరాధనకు నిలయము ఆయన. ఆరాధనకు తగినటువంటి విధముగా మనం ఆరాధన చేస్తే ప్రభు మనలను మెచ్చుకుంటాడు. అటువంటి ఆరాధన ప్రభు మనకిచ్చాడు. కనుక ప్రియులారా, ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఉండాలి. ఆయన జీవము గలవాడు. మనం సజీవుడైన యేసుక్రీస్తుని ఆరాధించబద్రమై ఉన్నాం. అదే విషయం చూసినట్లయితే కీర్తన గ్రంథము 38:6 వచనంలో చూసినట్లయితే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 38:6 వచనం. ఆరో వచనం చూద్దామని. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖప్రాతుడై ఉన్నాను, సంచరిస్తున్నాను. నా నడకను పాపంతో నిండి ఉన్నది, నా శరీరం ఆరోగ్యం లేదు. నేను సమస్యలు బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయిస్తున్నాను. ప్రభువా, నా అభిలాషంతో నీకే కనబడుతున్నది అన్నాడు. కాబట్టి మన అభిలాషంతా కూడా ఆయనకే కనపరుచుకోవాలి. ఈ విషయాన్ని చూసినట్లయితే ఒకప్పుడు మన దగ్గర దుర్వాసన దేవునికి ఇష్టం లేదు. వ్యతిరేకత, అపవిత్రమైన జీవితం. ఆరాధిస్తే అది అపవిత్రతే. కనుక నోహవు దినాల్లో కూడా దేవునికి బలి అర్పించాడు. దేవుని పిల్లలు అనుదినము జీవితంతో, ప్రవర్తనలో సాహసం కలిగినటువంటి వారుగా దేవాతి దేవునికి మహిమకరంగా ఆరాధించినటువంటి సమయాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయంలో ప్రియులారా, ఆరాధన తలంపులను బట్టి ఆరాధించే వారు కూడా పట్టువారై ఉండాలి. ఇలాగా బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తిని మనకి మాదిరికరంగా ఉంచున్నారు.
దేవాతి దేవుని ఆరాధిస్తారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు, ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుక స్తుతుల మూలంగా ఆరాధిస్తున్నారు, స్తుతి ఆరాధన చేస్తున్నారు. దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయాలి. అదే ఆరాధన మనమందరం కూడా దేవుని స్తుతించాలి, ఆత్మతో కూడినటువంటి ఆరాధన. ఇక చూసినట్లయితే పరిశుద్ధాత్మతో కూడిన ఆరాధన, పరిశుద్ధాత్మతో కూడినటువంటి ఆరాధన మనకుంది. ఆత్మతో నింపుదలతో కూడినటువంటి ఆరాధన మనకున్నది. ఖర్చుతో కూడినటువంటి ఆరాధన కూడా ఉంది. ఈ ఆరాధన మన తలంపులను ప్రభు మహిమార్థమై నిలుచుకోవాలని, ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని దేవునికి అర్పించాలని, పరిపూర్ణమైన జీవితాన్ని మనం చేకూర్చుకోవాలని ఇది సహవాసము. ఈ సహవాసములో దేవాతి దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి, పరిశుద్ధతను కనుపరుచుకోవాలి, దేవాతి దేవునికి స్తుతి యాగము చెల్లించాలి. ఇది అమూల్యమైనటువంటి ఆరాధన. ప్రభువు ఈ ఆరాధన తలంపులను మన కొరకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవాతి దేవునికి ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేయడానికి ఎవరు అర్హులంటే ఆరాధించేవారు. ఇలాగ చూసినట్లయితే ఆరాధన అర్హులు ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. నిర్గమకాండములో మోసే ప్రజలతో ఇలాగన్నాడు, మీరు దాసి గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి అన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు పరిశుద్ధ దినము, ప్రభు దినము. మనమందరం కూడా అటువారిగా ఆరాధన చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడ వరకు. ఆయన రాకడ వరకు మనం నిలుచున్న పరిస్థితిని బట్టి దేవాతి దేవునికి స్తుతి యాగము చెల్లించాలి, ఆరాధన చేయాలి. మన ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి దినము ఎప్పుడైతే బయలుదేరారో అప్పటి నుంచి కూడా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మనకు కూడా రక్షణ వచ్చింది, మన జీవితాల రక్షణ వచ్చింది. రక్షింపబడినటువంటి దినం నుండి కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి, గణపరచాలి. గణపరిచే విధానాన్ని బట్టి కనుడైనటువంటి ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆరాధన తలంపులు అందించిన మన శుభాలు ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. కనుక క్లుప్తంగా ఒక స్తుతి పాట లేకపోతే కలవరి శిలువ పాట, ఆరాధన పాట పాడి మన ప్రభువును ఒకరు ఇద్దరు దుత్తులు ప్రేరేపణ కలిగిన వారు క్లుప్తంగా ఆరాధించారు. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయన్. నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయన్. తృణీకారింపబడి విసర్జింపబడెను, తృణీకారింపబడి విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయన్, దుఃఖాక్రాంతుడాయన్.
వ్యసనములా భరించేను మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్ నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్ సిలువాలో వ్రేలాడెన్ సమాధిలో నుండెన్ సిలువాలో వ్రేలాడెన్ సమాధిలో నుండెన్ సజీవుండై లేచెన్ సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్ నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్. పాట పాడిన వేసుకుంటున్నాం. తిరిగి ఎవరు స్థుతులు క్లుప్తంగా స్థుతులు చెల్లించేవాళ్ళు ఆరాధన. రెడ్డి మన బ్రదరు. శ్రేష్ఠుడు, వరుడు, పూజ్యుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, కలోరి శిలువలో మా కోసమై ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చి మహోన్నతుడైన మీకు మా హృదయపూర్వక స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. దాసగృహమైన ఆ దినాన్ని, విడిపింపబడిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన ప్రభు దినంలో ఉదయకాల సమయం నుంచి కూడా ఆయన దినమంతట్లో ఆయా స్థలాల్లో చేరి ఈ పరిశుద్ధులైన బిడ్డలు మీ నామాన్ని పూజిస్తుండగా, ఆత్మస్వరూపి అని మిమ్మల్ని ఆరాధిస్తుండగా, సర్వశక్తి సంపన్నుడైన మీ నామానికి మహిమ కలిగించుకో. స్తోత్ర రూపుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమును అర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధించిన స్తుతించిన రెడ్డి మన ఇప్పుడు మన మధ్య ఈ యేషబ్ గారు ఉన్నారు. ఆయన మొదటగా సాక్ష్యము వాక్యం అందించారు. బ్రదర్ వందనాలు బ్రదర్ యేషబ్ గారు. వందనాలు. ముందు సాక్ష్యము వాక్యం ఈ 6 సమయంలో గంటల వరకు అంది. దేవాతి దేవునికి మహిమ కలుగాక. నా పేరు దిద్దే యేసేబండి. మాది వెస్ట్ గోదావరి. మా నాన్నగారు కూడా ఈ బ్రదర్ సహవాసంలో పనిచేసి ప్రభునందు నిర్ణయించారు. ఆ భారత బాధ్యత ప్రభువు మీద మోపారు. అప్పటి నుంచి కూడా నేను ప్రభు సేవలో కలుస్తున్నాను. కాబట్టి నా జీవిత సాక్ష్యం నా తల్లిదండ్రులకు మేము 11 సంతానము, 4 ప్రభునందు నిద్రించారు. 6వ వాడైనటువంటి నేను, నా చెల్లి 7 మా సంతానంలో ఉన్నామండి. ప్రభువు నన్ను చిన్నప్పటి నుంచే తల్లి గర్భంలో పిండముగా ఉండగానే నన్ను నిర్మించుకున్నారేమో నాకైతే తెలీదు. నేను పుట్టినది మొదలుకొని ఇంతవరకు కూడా దేవుని యొక్క శక్తిని బట్టి ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించుకుంటూ వస్తున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకొని పెద్దలందరూ కూడా
మంచి మనసుతో నా కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. నేను నర్సాపురం బి అజరీ గారి హాస్టల్లో చదువుకున్నాను. అజరీ గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మేము చదువుకునే టైంలో ప్రియులు దేవదానం గారు, వారు ఇప్పుడు బొంబాయిలో ఉంటున్నారు. వారు మా పిల్లలకందరూ కూడా వాక్యాలు నేర్పించి బలపరుస్తూ అక్కడ పనిచేసేవారు. వారు మాకు బలపరిచిన వాక్యాలే మమ్మల్ని రక్షించాయి, సంరక్షించాయి. మేము ఇదనాన ప్రభు సేవలో ఉన్నామంటే కారణం మా తల్లిదండ్రులతో పాటు దేవనాలు గారి గారు కూడా మాకెంతగానో ప్రోత్సాహం చేశారు. ప్రభునాను బట్టి అలాగ జరుగుతుంది. నేను చదివినది 8వ తరగతి వరకే చదివాను. తర్వాత మళ్ళీ 10th క్లాసు మెట్రికులేషన్ కట్టాను. అలాగా వస్తున్నాను. ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. నాకు 86వ సంవత్సరంలో పెళ్ళయింది. 86 సంవత్సరం నుండి ప్రభు నడిపించాడు. నేను అన్య జనాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిస్థితిని మర్చిపోయి నేను తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ అంటే నా పని నేను చేసుకుంటున్నాను. డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ నేర్చుకుని పలు ప్రాంతాలన్నీ కూడా నేను తిరిగాను. తిరిగినా కానీ నాకు ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఆ డ్యూటీ చేసినప్పుడే నా దగ్గర డబ్బులు ఉండేవి. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఆ పరిస్థితి ఏంటంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడనే విషయము నాకు తెలియకే నేను జీవించాను. ఈలోగా మా నాన్నగారు సేవకులను పిలిచి చాలామంది సేవకులు వచ్చేవారు. చాలామంది పరిచర్య చేశారు మా గ్రామం. వారు వస్తున్నారు, వారితో సహవాసం చేస్తున్నాం కానీ ఈ పరిస్థితిని నేను తెలుసుకోలేకపోయాను. అనేక మంది మిషనరీలు వచ్చారు. సాట్దార్ గారు, భట్టదార్ గారు, లిల్లీదార్ గారు, తులసి మిస్సమ్మ గారు, అనేక మంది వస్తూ ఉన్నవారు. వారు పాదాలు కడిగించేవారు. మా నాన్నగారు పాదాలు ఎందుకు కడిగామంటే మా ఊరు చాలా బలహీనమైనటువంటి ఊరు. ఆ ఊరిలో ఇంచుమించు 40 గృహాలు ఉంటాయి. దాని పేరు గాలగుంట. ఆ గాలగుంట రావడానికి కారణం దేవుని సేవకులు అప్పుడు వస్తూ ఉండేవారు, వెళ్ళేవారు. లోకా గారు, ఊరకట్ల కృపానందం గారు, చాలా మంది దైవ సేవకులు వచ్చారు. వారి వాక్యం విని నేను 95లో రక్షింపబడ్డాను. నాన్నగారు సేవ చేస్తున్నా కానీ నేనైతే లోకంలో తిరుగుతున్నాను. ప్రభువు పట్టుకున్నాడు. ప్రభువు నన్ను ఎన్నితట్టి తిరిగి తన స్వాధీనంలోనికి పిలుచుకున్నాడు. అప్పటి నుంచి కూడా నేను 95వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను. 97లో ప్రభు పిలుపు వచ్చింది. 97లో ప్రభు పిలుపు వచ్చినా కానీ నేను నిరాకరించాను. ఏం చేత అంటే మా నాన్నగారు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు మేము చూసాం. కనీసం ఆయన మాకెవరికి కూడా జీవితంలో జరుగుతున్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ చెప్పేవారు కాదు. అలాగే
ప్రార్థన చేయమని వారు ప్రార్థన చేసేవారు. ప్రభు ఆయనకు సహాయం చేసేవారు. కానీ ఆ విషయాలు మాకు ఎవరికి కూడా తెలిసేవి కాదు. ఆయన ప్రయాసపడ్డాడు. కొంతమంది జనాలు రక్షించాడు. కొన్ని సంఘాలు కట్టుకున్నాడు. ప్రభు పనికై అప్పగించారు. ఆ పని చేయడానికి ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాన్ని తెలియకయే నేను జీవించాను. 97లో ప్రభు పిలుపు నాకు వినిపించింది. ప్రభువు నాతో మాట్లాడాడు. ఏమిటంటే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము వెల్లడగొట్టుకొని వెలుగు కలుగును, ఇది తెలివి లేని వారికి తెలివి దయచేసును అని మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా మాట్లాడినటువంటి మాటను నేను నిరాకరించాను. 97, 98, 99, 2000 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరొకసారి నన్ను దర్శించాడు. దర్శించి ప్రభు వాక్యం చేత నన్ను పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా 2001 నుంచి కూడా ప్రభుకి సమర్పించుకుని పనిలో నేను కొనసాగుతున్నాను. అనేకమైన కష్టాలు, వరదలో కొట్టుకుపోయాను. 3 రోజులు వరదలో కొట్టుకుపోయినటువంటి నన్ను చనిపోయాడు అనుకున్నారు. ప్రభు తన మాస్తమ చేత నన్ను బ్రతికించాడు. తర్వాత బొంబాయి వెళ్తున్నటువంటి సమయంలో లారీ మీద ఉన్నటువంటి పరిస్థితిని బట్టి లారీ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఆ బొంబాయి ఘాట్ అంటే మీకు అందరికీ తెలుసు, చాలా ఎత్తైనటువంటి శిఖరం. బొంబాయి ఘాటిలో బ్రేక్ ఫెయిల్ అయిపోతే నేను ఏమి తోసినటువంటి పరిస్థితిలో ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని ఆరాధన చేస్తున్నాను. ప్రభువే నన్ను కాపాడాడు. ఆ బ్రేక్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితిలో ఒక్క ముక్కు కూడా మిగలదు. వెళ్తున్నటువంటి సమయంలో ఒక బండ ఆ రోడ్డు మధ్యలో ఉంది. ఘాటి దిగుతున్న సమయంలో బండ ఒక రోడ్డు మధ్యలో ఉంది. ఆ బండకు అలాగ పట్టుకొచ్చి తాకించాను. అప్పుడు యేసు రక్తాన్ని స్మరించుకున్నాను. ప్రభువా, దేవుడే నన్ను బ్రతికించాడు. ఆ ప్రభువే నన్ను బ్రతికించాడు. అప్పటి నుంచి కూడా ప్రభు సేవకి సమర్పించుకొని అప్పుడు లారీ నడవటం, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు పనికై మా తండ్రి గారు ఉండగానే నేను సంఘాన్ని చూసుకుంటాం, సంఘంలో పరిచర్య చేయటం, ప్రభు నాకు అప్పగించినటువంటి బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నాను. కొనసాగిస్తున్న సమయంలో వీళ్ళు దేవదన అంజులు గారు నాకు కనిపించారు. పని చేస్తున్నటువంటి పరిస్థితిలో ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, పరిచర్యలో బలపరుస్తున్నారు. అదేవిధంగా కూడా అప్పటి నుంచి కూడా 2001 నుంచి కూడా ప్రభు పనిలో కొనసాగుతున్నాను, సంఘాలు చూస్తున్నాను, సంఘ పరిచర్య చేస్తున్నాను.
పలు గ్రామాల్లో తిరిగి సువార్తను ప్రకటిస్తున్నాను. తండ్రి నాకేదైతే అప్పచెప్పాడో ఆ పరిచర్యను కొనసాగిస్తున్నాను. ఇప్పటికీ తల్లి గారు 100 సంవత్సరాలు 100 సువార్త దండయాత్రలు చేశారు. ఇప్పుడు 40వ సువార్త దండయాత్ర నేను కొనసాగింప చేస్తున్నాను. 140వ సువార్త యాత్రకు వెళ్ళాం. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా 2 సువార్త యాత్రలు చేస్తున్నాం. సంఘ పరిచర్య చూస్తూ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభు కొనకై శ్రమిస్తూ ప్రభు సన్నిధిలోనే కనిపెడుతూ ఆ పరిచర్యను కొనసాగిస్తున్నాం. ప్రభువే మమ్మల్ని ఆదరించి కనికరించిందిగా కానీ ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విషయాలను గమనించండి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడు, ఎంత గనుడో మాకు అర్థమైనట్టు ప్రభువే తన మార్గాన్ని మాకు చూపించాడు. చూపించినటువంటి దేవుడు సకల జనులకు సువార్తను ప్రకటించడానికి, సువార్త అందజేయడానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నశించడాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అలాగ మా జీవితాల్లో ప్రభు కార్యం చేస్తున్నాడు కనుక నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నాకు భార్య అయితే ఆ పరిస్థితిని బట్టి కుమారుడైతే హైదరాబాద్ లో ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు నా దగ్గర ఉన్నాడు, పరిసరలో ఉన్నాడు. వాడికి 2 కుమారులు. పెద్ద కుమారుడికేమో 1 కుమారుడు. కనుక మా పరిచర్యను ప్రభువు దీవించి ఆస్వాదించలాగన మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభునామను బట్టి నేను కోరుచున్నాను. దేవుడు ఇస్తున్నటువంటి పనిని వరకు కొనసాగపరిచేయాలని కష్టాలైనా ఇబ్బందులైనా ఎదుర్కొంటున్నాం. ఆ ప్రభువే మమ్మల్ని కనుకరించి కాపాడుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయంలో దేవదాన అంకులు కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మా యొక్క జీవితంలో చిన్నప్పుడే ఆ వాక్యం విన్నప్పుడే పరిశుద్ధ ఆత్మశక్తి ఏంటో మాకు నిరూపించారు. హాస్టల్లో చదువుకున్నాం, బలపరుస్తున్నాం. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడు గొప్పవాడు. గొప్పవాడైనటువంటి దేవుని యందు నమ్మకించి విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాం. ప్రభువు ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించి ఆస్వాదించి బలపరుచును గాక. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి కనుక మీరు గమనించి అర్థం చేసుకోవాలని ప్రభునామను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మా యొక్క మందిరము చిన్న గ్రామం అండి, చాలా చిన్న గ్రామం. చిన్న గ్రామంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒక మందిరానికి వస్తారు. ఇంచుమించు 40-50 మంది వస్తారు, అంతకంటే ఎక్కువ రాదు. మా గ్రామం చుట్టూ చేలు ఉంటాయి, చుట్టూ గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామం నుంచి ఈ గ్రామం రావాలంటే ఒక పబ్లిక్ మీటింగ్లోనే వస్తారు. కనుక ఈ గ్రామాన్ని, సంఘాన్ని ప్రభు దీవించి ఆస్వాదించి బలపరుచునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అటువంటి రీతిగా మీరు కూడా ప్రార్థన చేయాలి. మా కొరకు, మా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. వందనాలండి. అందరికి వందనాలు. క్లుప్తంగా వాక్యం అందించారా? అంతేనా? సరే.
పాలంకిక సమయం. వాక్యం చెప్పమంటారా? 10 నిమిషాలు టైం ఉంది చెప్పండి. 6 వరకు చెప్పండి. అన్నా స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి, నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. సార్వాధికారి కారి యేసు మన రక్షణకై నిరుపెదాయి, సార్వాధికారి కారి యేసు మన రక్షణకై నిరుపెదాయి. ఆనంద జలనిధి ఆనందించుచు, ఆనంద జలనిధి ఆనందించు కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. మన ప్రియ యేసు వాచుచున్నాడు, మహిమ శరీరము మన కొసగును. మన ప్రియ యేసు వాచుచున్నాడు, మహిమ శరీరము మన కొసగును. ఆనంద జలనిధి ఆనందించుచు, ఆనంద జలనిధి ఆనందించు కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొంత వాక్య భాగాన్ని చూసుకుందామండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఉపదేశాల్లో మనము ఏం చేస్తున్నామో ఆ విషయాలను గమనిస్తూ వస్తున్నాము. సంఘములకు ఇవ్వబడినటువంటి నాయకత్వపు వరాలు, సంఘానికి ఏమైతే వరాలు ఇచ్చాడో ఆ వరాలు మనం ప్రతి వారు కూడా వినియోగించుకుంటాం. యేసు సంఘానికి ఇచ్చినటువంటి 5 నాయకత్వపు లక్షణాలు, ముఖ్యమైనటువంటి వరాలు సంఘానికి ఇవ్వటంలో క్రీస్తుకున్న అంశము ఎంతో ఉత్తమైనది.
అసలు ఎందుకు ఇవ్వబడ్డాయి ఈ వరాలు అని ఆలోచన చేస్తే సంఘము ఆయన శిరస్సు, సంఘానికి దేవుడు సజీవుడు. మనమందరం కూడా అవయవులై ఉన్నాం. అవయములై ఉన్నటువంటి సంఘానికి ఇవ్వాల్సినటువంటి నాయకత్వపు లక్షణాలు, నాయకత్వ వరాలు మనం చూస్తున్నాం. సంఘములో ప్రతి సభ్యుడు విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొందడానికి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నది. ఆ విషయాన్ని చూసినట్లయితే సంఘములో ప్రతి సభ్యుడు విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందాలి. అందరము కూడా ఏకత్వం పొందాలి. క్రీస్తు ప్రభును ఆరాధిస్తున్నటువంటి వారు సభ్యులేమి, సంఘ విశ్వాసులేమి, సంఘములో నాయకత్వం వహిస్తున్నటువంటి వారందరూ కూడా ఏకత్వంలో ఉన్నటువంటి వారుగా ఉండాలి. కనుక దీని అర్థం క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత గలవారమై సంపూర్ణ పురుషుల వరకు, అంటే మనం అసంపూర్ణమైనటువంటి పసిపిల్లగా ఉండకూడదు, సంపూర్ణమైనటువంటి పురుషులుగా ఉండాలి. అది జ్ఞాన విషయంలో కూడా ఏకత్వం పొందినటువంటి వారుగా ఉండాలి. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత గలవారమై సంపూర్ణ పురుషులైనటువంటి వారు. అంటే మనము పసిపిల్లలుగా ఉండకూడదు, సంపూర్ణమైనటువంటి పురుషులుగానే ప్రభువుని స్తుతించాలి. కనుక 13వ వచనం చూసినట్లయితే పరిచర్య ధర్మము చేయటానికి, పరిచర్య ధర్మము చేయటానికి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకు మన సంఘాలను మనము క్షేమాభివృద్ధిగా ఉంచుకోవాలి. సంపూర్ణమైనటువంటి పురుషులుగా ఉండాలి. సంఘము ఎంత క్షేమం ఉంటుందో మనం కూడా అంత క్షేమం ఉంటాం. ప్రభువు ఇచ్చినటువంటి బాధ్యత సంఘాన్ని క్షేమ కొరకే మనలను ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని గమనించాలి. కనుక సంఘము క్షేమము ఉండాలి, ప్రభువుని సేవించాలి, సేవించే వ్యక్తులుగా ఉండాలి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమని చెప్పినటువంటి యెహోషువ అలాగా ప్రభువుని సేవించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని గణపరచాలి. మనము కాదు గణపరచబడటం. దేవుని పిల్లలైనటువంటి అందరూ కూడా ఏకత్వం పొందాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఈ దినాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని మనము కలిగి ఉన్నప్పుడే దేవాతి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు యాజకులను అనుగ్రహించాడు. ఆ యాజకులు ఎలా నడిపించారో, ఎలాగా జీవించారో
వారికి వారు చేసినటువంటి పాపముల కొరకు యాజకులే వారి నిమిత్తము బలులు అర్పించేవారు. కానీ క్రొత్త గ్రంథములో యాజకులు యాజకత్వ పోస్తారు కనబడవు. ఎందుకనగా రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా యాజకులు రాజులై ఉన్నారు. ఆ మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 ఉన్నది. యాజకులైనటువంటి సమూహము దేవులైనటువంటి సొత్తు అయినటువంటి ప్రజలు. ఎందుకనగా మనలను రాజులను గాను యాజకులు గాను ప్రభువే స్థిరపరిచాడు. ఎందుకంటే సంఘ కార్యక్రమాలను జరిగించడానికి దేవుడు నియమించి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఎవరనగా ముందుగా అపోస్తులు ఉన్నారు. కనుక అపోస్తులైనటువంటి వారు దేవుడు చెప్పినటువంటి పనిని జరిగించారు. దేవుని యొద్ద నుండి నరుల యొద్దకు పరిచర్య చేయడానికి వచ్చిన యేసు కూడా అపోస్తులుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క అపోస్తులత్వము బట్టి పౌలుతో కూడా పంపబడినటువంటి బర్నబాను అపోస్తులు పౌలును ఉన్నారు. వారిద్దరు కూడా కలిసి చేశారు పని, స్వార్థ పని. కానీ మధ్యలో ఏదో చిన్న చిన్న గొడవలు వస్తడం వల్ల వారు వేరయ్యారు. కాబట్టి ప్రియులారా, ప్రభు సహోదరైనటువంటి యేసుక్రీస్తు తన సహోదరుడు యాకోబు కూడా అపోస్తులుగా పిలువబడ్డాడు. శీలా తిమోతి క్రీస్తు యొక్క అపులత్వము పొంది ఉన్నారు. అపోస్తులకు ఉండబడినటువంటి గుణలక్షణాలు సువార్త సేవ చేయటం, పునాది వేయటం, పునాది మీద మనల్ని ఏర్పాటు చేయటం అపోస్తులు చేసినటువంటి పని అది. కనుక సువార్తను బోధించినటువంటి వారు ఉండాలి. ఆత్మతో నింపుదలతో ధైర్యముగా ప్రకటించు వారై ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రకటించాలి, సువార్త పని చేయాలి. ఆ పనిలో కలిసి పునాది వేసే పనిలో పాలు పంపులైనటువంటి వారుగా ఉండాలి. కనుక ఎవరు చేసే పని వారు చేయాలి. రెండవదిగా చూసినట్లయితే ప్రవక్తలు, అపోస్తులు, ప్రవక్తలు ప్రవక్తలు ఏ పని చేశారు అలాగే సువార్తకులు కూడా. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి సువార్తకులు కొన్ని సందర్భాల్లో చూడగలం. సువార్తకుడు అనే మాట క్రొత్త నిబంధనలో ఉన్నది. సువార్తకుడు అనగా మంచి వర్తమానము ప్రకటించేవాడని అర్థం. ఈ క్రొత్త నిబంధనలో ఒక్కడే సువార్తకుడు గుర్తింపబడ్డాడు, ఆయనే ఫిలిప్పు. ఆ సందర్భంలో ఆ దర్శనం పొందినటువంటి సువార్తకుడు ఫిలిప్పు. కనుక ఆయన తర్వాత యవనస్తుడైనటువంటి తిమోతి సువార్తకుని పని చేయడానికి నియమింపబడ్డారు.
కనుక ఈ యొక్క తిమోతిని తయారు చేసినటువంటి అపోస్తలుడైన పౌలు సువార్తికుడిగా ఉన్నాడు. సువార్తను ప్రకటించడానికి, సువార్తను అందించడానికి, సువార్త అంటే ఏ సువార్త? మంచి వార్త, క్రీస్తుని కూర్చున్నటువంటి వార్త. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించుడి, నమ్మి విశ్వసించేవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడు అనే వార్త, యేసుక్రీస్తు వార్త. ఆయన పునరుత్థానుడైనటువంటి తర్వాత తన శిష్యులకు కనబడి ఈ మాట చెప్పాడు. మార్కు సువార్త 16:16 ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. సువార్త ప్రకటించి సువార్తను క్రీస్తు ప్రభువే ఆజ్ఞాపించాడు. మొట్టమొదటగా ఈ సువార్తను తీసుకొచ్చింది ఎవరండి? దేవుని దూత ప్రకటించింది. దేవుని దూత లోకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే మనకు కనపడుతుంది. మీరందరూ కూడా వాక్యం ఎరిగిన వారే, వాక్యానుభావం కలిగిన వారే, వాక్యంలో దిట్టైన వారే. దేవుని స్తుతిస్తూ ఆ పరిస్థితులను అర్థం చేసుకుని అటు రీతిగా నడుస్తున్నటువంటి మనందరికీ దేవుని కృప అనుగ్రహింపబడిగాక. అటువంటి పరిస్థితిలో ఇంకో మాట చెప్తున్నాం, నశించిన వారికి సువార్త మరుగి ఉన్నది. చాలా మంది నశించిపోతున్నారు, మరుగైపోతుంది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు. విశాలత కలగాలంటే, ఇరుకులో విశాలత కలగాలంటే మన సువార్త పని తప్పనిసరిగా చేయాలి. నశించిపోతున్నటువంటి వారికి సువార్త అందించని ఆ వార్తను మనకు క్రీస్తు ప్రభువే తెలియజేశాడు. సువార్తలో నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు కూడా మంచి సువార్తకుడు. ఆ మంచి సువార్తకుడు చేసిన పని తన శిష్యులు చేశారు. తన శిష్యులు చేసిన పనే మనం చేస్తున్నాం. అందుకే సంఘము క్షేమాభివృద్ధి పని. సువార్తను పనిచేసి సంఘములో చేర్చబడాలి. సంఘానికి అప్పచెప్పాలి. అప్పచెప్పినటువంటి ఆ బాధ్యత మన మీద ఉన్నదని గుర్తెరగాలి. కనుక అనేక ప్రదేశాలని సువార్తను ప్రకటిస్తున్నారు. వ్యక్తిగత సువార్త ప్రకటించాలి. ప్రజలందరూ కూడా వినిపించాలి. ప్రభు దగ్గరికి వారిని నడిపించాలి. ప్రభు మార్గాన్ని వారికి తెలియజేయాలి. దేవుని యొక్క ప్రేమను వారికి సాటాలి. మనమందరం కూడా అదే పని చేస్తున్నాం. ప్రేమను ప్రకటించాలి. ఆ ప్రేమే దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమే క్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ. ఈ ప్రేమ గొప్పది. కనుక 4వది చూసినట్లయితే కాపరులు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తకులు, కాపరులు. కాపరి చేసే పని ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో నడిపించే నాయకులు కాపరులు.
కాపరి అనగా సంఘాన్ని కాసేవాడు, గొర్రెలను మేపేవాడు, సంఘ సమాచారాన్ని ప్రభుకి అందించేవాడు. కనుక ఈ కాపరి చేసే పని గొర్రెలను నడిపించేవాడుగా ఉన్నాడు. ఎస్సీ గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. గొర్రెలను పోషించేవాడు, కాసేవాడు, పోషించేవాడు, గొర్రెలను కాపాడేవాడు. కొత్త నిబంధన గ్రంథములో మంచి కాపరిగా వచ్చాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన కాపరైతే మనము కూడా కాపరైతే మనము కూడా కాపరులు. ఆయన గొర్రె పిల్ల అయితే మనము కూడా గొర్రెలే. ఆయన గొప్పతనాన్ని గొప్పగా ఉంచుకోలేదట. ఈ లోకానికి వచ్చి మనందరికీ మాదిరిగా ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ మాదిరితనాన్ని తన శిష్యులకు ఇచ్చాడు. తన శిష్యులేమో సంఘానికి ఇచ్చాడు. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విధముగానే సమకూర్చబడ్డారు. మంచి కాపరి, గొప్ప గొర్రెల కాపరి, ప్రధాన కాపరి అని తెలపబడ్డారు. యేసు అనే ఉపకారికి ఆయన ప్రత్యేకత కాపరి. తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నారు. ఆయన బలైపోయినటువంటి విధానం బట్టి మనం ఈ విధంగా జీవిస్తున్నాం. అంత గొప్ప కాపరి, మంచి కాపరి మన మధ్య ఉన్నటువంటి కాపరి పరిశుద్ధ ఆత్మాదేవుడు. యేసు అనే ఉపకారికి ఉన్న ప్రత్యేకమైనటువంటి తేడా, తన గొర్రెలను ఎరిగిన కాపరి, తన గొర్రెలు ఎరిగిన కాపరి, గొర్రెలను నడిపించే కాపరి, ఆఖరికి ప్రాణం పెట్టినటువంటి కాపరి. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు చెడిపోయినటువంటి మనలను రక్షించడానికి కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి యేసుక్రీస్తు. అది దేవాతి దేవునికి ఇష్టమైంది. కనుక ఆ కాపరి మంచి కాపరి, ప్రాణం పెట్టి కాపాడే కాపరి. పేతురు భక్తుడు మొదటి పత్రికలో కాపరి పాటించవలసిన అద్భుతమైనటువంటి సూత్రాలు తెలిపాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. కనుక మన జీవితాల్లో దైవసిద్ధమైనటువంటి కాపరి సేవ చేయాలి. కాపకు మందరి కాపలాదారుడి ఉండాలి, మందకు కాపలాదారుడి ఉండాలి. మందను కాసేవాడిగా ఉండాలి, అంటే సంఘాన్ని కాసేవాడిగా ఉండాలి. సంఘాన్ని నడిపించే కాపరి. తన పనిని బలవంతముగా కాక స్వేచ్ఛార్థమైనటువంటి పని చేసేవాడిగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా ఆ కాపరి చేసే పని ఈ దినాల్లో సేవకులందరూ కూడా చేస్తున్నారు. ప్రభువే ఆ కార్యం జరిగిస్తున్నారు. ఇంకా చూసినట్లయితే దురాత్మ ప్రేక్షకులు
బ్రదర్ వినిపించట్లేదు బ్రదర్. వాయిస్ రాలేదు. వాయిస్ టైప్ సేవ చేయకూడదని ప్రభువు చదివిస్తున్నాడు. కాపరైన వారు చెప్పబడినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అర్హతలు లక్షణాలు తప్పగా ఉండాలి. మన జీవితాల్లో మనం ఇదే నేర్చుకుంటాం. ఈ జూమ్ విషయాల్లో ప్రతి వారు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. సంఘక్షేమము, సంఘాభివృద్ధి మనము పొందుకోవాలంటే ప్రతి సేవకుడు, ప్రతి నాయకుడు, క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ సేవకుడు ఈ విధమైనటువంటి పరిస్థితి దేవుడు మనకు కలగజేశాడు. ఇంకో విషయం చూద్దాం. ఉపదేశకులు దయచేసి మిగతా వారు మీట్లో పెట్టుకోవాలని మనం చూస్తున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో మేమందరము ఈ ఉదయకాలంని మీ పాసనలో చేరటానికి కృప చూపారు. మీ కృపలతో మమ్మల్ని నింపి బలపరచడానికి గాను ఉదయకాల వాక్య పరిచర్యలోను, ఆరాధనలోను మీ తోడు మాతో ఉంచి బలపరచడానికి గాను 4367 దినానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. దీన్ని మరి కొనసాగిస్తున్న మీ దాసులు బర్నబాస్ అన్న గారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని దీవించండి. ఈ కోడికను నడిపించిన మీ దాసులు పాలన్న గారిని బట్టి వందనాలు. అది ఈ దినమునకు సహోదరులు దైవజనులైన దిద్దే యేసేపు గారిని నిర్ణయించి వారి సాక్ష్యాన్ని పంచుకోవటానికి గాను, ఆరాధన తలంపులు ఇవ్వడానికి గాను, సాక్ష్యం ఇవ్వడానికి గాను, ఆ తర్వాత వాక్య పరిచర్య చేయటకు గాను మీరు బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. మరి ఆయన ఇచ్చిన సాక్ష్యం మేరకు ప్రభా తండ్రి నాయన, ఆయన ఏర్పాటు చేయబడిన ఆ సేవా పరిచర్యలోను మీ కృప వారితో ఉంచి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా సంఘానికి కావలసిన నాయకత్వ లక్షణాలు తెలియజేశారు. తెలియజేసిన మేరకు సంపూర్ణ పురుషుల మగ వరకు క్రీస్తును కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారు మోటకు నియమించబడిన రీతిగా కొనసాగినట్లు చేయండి. ప్రతి విశ్వాసి, ప్రతి నాయకుడు ఇచ్చిన బాధ్యతలను ప్రభువా తండ్రి కొనసాగించు. కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది కొనసాగుతూ కృప చూపమని బ్రతిమలాడుచున్నాం. పరిశుద్ధులు మీ రక్తం చేత కొనబడిన వారు సంపూర్ణులు కావాలని, క్రీస్తు శరీరం విషయంలో క్షేమాభివృద్ధి పొందాలని మీరు ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. అటువంటి పరిచర్య ధర్మమును జరిగించడానికి గాను మీరు కొంతమందిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించినట్టు కూడా జ్ఞాపకం చేశారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. మీ పిల్లలమైన మాకు ఏ ఏ కృపావరములు మీరు అనుగ్రహించారు, అట్టి రీతిగా మా బ్రతుకు దినాల్లో మీకిష్టమైన రీతిలో మీ చిత్తానుసారంగా మేము జీవించినట్లు, మిమ్మల్ని మైపరిచినట్లు, మీ సేవలో ముందుకు సాగినట్లు చేయండి. ఇదంతా జరగటానికి గాను మాకు మీరు
మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా, ఆత్మల కాపరిగా, సంఘ కాపరిగా, కుటుంబ కాపరిగా, సృష్టి కాపరిగా మాకు దొరికినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే ఇక్కడ చేరిన ప్రతి కుటుంబానికి మీరు ప్రధాన కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించండి నాయన. సంఘములోను, కుటుంబంలోను, వ్యక్తిగతంలోను ప్రభా మీ కాపురత్వం మాకు లేకపోతే మేమేమి చేయలేము. మీరు మాకు తోడుగుండి సహాయం చేసి మీ చిత్తంలో మీరొచ్చు పర్యంతం మా మరణ పర్యంతం జీవించడం సహాయం దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుని ఇంకను బలపరిచి రాబోయే దినాల్లో చక్కగా వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన పరిచయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మీరు ఎంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకే స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి దైవజనుడిని, పెద్దలను, పరిచారకులను, సహోదర సహోదరుల్ని దీవించండి. వారితో పాటు నన్ను, నా కుటుంబాన్ని దీవించి మనం ప్రార్థిస్తున్నాం. అంతేకాదు నాయన, ప్రతి దినము ఈ ఉదయకాలమున 5 to 6 మరి జరిగిస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి, జూమ్ మీటింగ్ బట్టి మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మరి ప్రతిరోజు ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని స్తుతించేలాగా, మీ కృపలో వర్ధిల్లాగా మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని బలపరిచి మేము పొందమని, మరి ఇప్పుడు మా పనుల కొరకు వేరు ఇస్తుండగా సహాయం చేయమని, ఈ ప్రభు దినములు ప్రభు తండ్రి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించలాగా మా సంఘాలకు, మందిరాలకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించేలాగా చేయమని, మమ్మల్ని బలపరచమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవదానం బ్రదర్ కేసుకుంటున్నాం. మొదటగా స్తుతులు చెల్లించిన ప్రభుదాస్ గారికి, మరి పాట పాడిన ప్రభాకర్ గారికి, మరి మళ్ళా స్తుతులు చెల్లి పాట పాడిన రవి మనోహర్ బ్రదర్ కి, రెడ్డమ్మన్న గారికి, ఆఖరిగా వాక్యం ఇచ్చిన దాసుడు కేశవ్ గారు ఆరాధనలో, సాక్ష్యంలో, వాక్య పరిచయంలో చక్కగా బయలుపరిచి ఆయనకి వందనాలు చేస్తున్నాం. మరి లాస్ట్ జయదానం గారికి, నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్కు వందనాలు చేస్తూ, మిగతా కార్యక్రమాలు బర్నబాసు ఇస్తారు పరిశుద్ధ దినంలో ఆయా సంఘాలకు మనము పోయి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించుటకు దేవుడు తన కృప అనుగ్రహించుడు.